గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తుల సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని 145 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 146వ భాగం చెప్పుకునే ముందు వ్యాసవారికి నమస్కారం చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమ. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ అని చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. శరదా నిరజోత్పత్య నిరాని ప్రకృతం యయు భ్రష్టానామివ చేతాంసి పునర్యోగని సేవయా. వ్యోమ్నోభ్రం భూత శాబల్యం పంకమపామలం శరజ్జహారాశ్రమిణా కృష్ణే భక్తిర్యథా శుభం. కృష్ణ భక్తి ప్రభావం చేత ఖచ్చితంగా 4 ఆశ్రమంలో ఉన్నవాడికి కష్టాలు అశుభాలు వెంటనే తొలగిపోతాయి. అలానే శరత్కాల ప్రవేశంతో ఆకాశంలో ఉన్న మేఘాలు మరి అవన్నీ కూడాను వర్షాకాలంలో వృద్ధి చెందిన ప్రాణులు. వర్షాకాలం రాగానే మన దోమలు ఈగలు ఇవన్నీ ఉంటాయి కదా. అలానే భూమిపై ఉన్న బురద, జలంలో ఉన్న కాలుష్యాలు ఉంటాయని వర్షాకాలంలో నదీ జలాల్లో స్నానం చేయకూడదంటారు. శరత్కాలం రాగానే వర్ష ఋతువు వెళ్ళిపోయి శరదృతు రాగానే ఏమవుతుంది? ఖచ్చితంగా మొత్తం నిర్మలంగా ఉంటుంది, భూమి నిర్మలంగా ఉంటుంది. తర్వాత ఆకాశంలో మేఘాలన్నీ వెళ్ళిపోయి ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మరి ప్రాణులన్నీ కూడా, కీటకాలు ఉన్నాయి, మనల్ని బాధించే కీటకాలన్నీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. నీళ్లలో కాలుష్యం కూడా తొలగిపోతుంది. సర్వస్వం జలదాహిత్వా విరేజో స్పృహచ్చ యథాచక్తయేషణా శాంతామనయో ముక్తికిల్భిష. భగవన్ మననశీలులైన మునులు ఈశనత్రయం అంటే ఏంటి? వాళ్ళము, పిల్లలు, ధనం, ఈ మూటిని ఈశనత్రయం అంటారు. దారేశన, ధనేశన, పుత్రేశన. అర్థమైందా? వీటిని వదిలి పాపరహితులై ప్రశాంతిని పొందుతారు. ఆ విధంగానే శరదృతువులో మేఘాలు తమకు సర్వస్వములైన జలాల్ని విడిచిపెట్టి శుభ్రమైన వర్చస్సుతో విరాజిల్లుతూ ఉంటాయట. ఇదంతా వర్ణన, శరదృతు వర్ణన. ఇంతకుముందు మనం వర్ష ఋతువు వర్ణ చేశాడు ఆయన. అలానే అంతకుముందు ఋతువు వర్ణన, గ్రీష్మ ఋతువు వర్ణన చేశాడు. ఏదో ఋతువర్ణనలు మొదలుపెట్టాడు దశమస్కందంలో. అదే మనం ఈ వర్ణాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. चेकोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ. పాంచభౌతిక తత్వంలోనే హారతిలిత్తుమురా. నిర్గుణం మగ స్థితి వీడి ఎట్టి ఆకారం పొందిదివో సాయిరామ్.